నమస్తే. వెల్కమ్ టు టైమ్ 24x7. ఈ రోజు మీ ముందుకైతే ఒక కొత్త పాటను పట్టుకొచ్చినాను. ఈ కొత్త పాట గాదు, మేము ఇంత ముందుకు వినే ఉంటాము అని చెప్పేసి మీరందరూ విన్న మాటే ఇది. విన్న పాటే, విన్న మాటే. మీరు మాట్లాడే మాటలే ఈ పాటలో ఉన్నాయి. ఆ రోజు మాటలు, ఆ రోజు ప్రేమ, ఆప్యాయత, ఎంకటి కాలంలో ఉన్నదంతా ఈ కాలంలో అంతా మరచిపోయినాం కదా! హైదరాబాద్ పట్నం, పట్నం, పట్నం అని చెప్పేసి పల్లెలో ఉన్నయన్నీ పక్కకు పెట్టేసి పట్నం అయితే వచ్చేసినాం. అసలు ఆ పల్లె అందాలే గాని, ప్రకృతి గాని ఎంత చక్కగా ఉన్నదంటే ఈ కాపోళ్ళ ఇంటి కాడ కాములాటలంట అని చెప్పేసి పార్ట్ 2 అయితే రిలీజ్ అయింది. చాలా అంటే చాలా చక్కగా ఉంది. కంపల్సరీ చూడండి. అందరికి మనసుకు అత్తుకునేలా, కళ్ళకు ఆకట్టుకునేలా ఉండే పాట ఇది. ఎవరికి ఇష్టం ఉండకుండా ఉండదు ఈ పాట. చాలా వరకు ఈ కాపోళ్ళ ఇంటికాడ కాములాటలంట అంటే కోలాటలు వస్తే చాలు. వినాయక చవితి వస్తే పల్లెల్లో ఏం చేస్తారు, ఇదే పాట పెట్టి కోలాటలు వేసుకుంటూ ఉంటారు. ఈ కోలాటలు ఆడేది చాలా వరకు మర్చిపోయి ఉండొచ్చు, కానీ అస్సలు మరపురానిది ఇది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా చక్కగా ఉంటుంది. ఒకటే కాకుండా ఇంకా దాండియా అని చెప్పేసి ఆ కట్టెలతోని అసలు ఎంత చక్కగా ఆడుకుంటారంటే ఆడబిడ్డలంతా ఒక దగ్గర కూడి. కానీ ఈ రోజులలో ఆడబిడ్డలు మగబిడ్డలు అనకుండా అందరు కలిసి చాలా చక్కగా పాల్గొంటూ పల్లెల్లో అయితే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. స్టిల్ పట్నంలోనే తెలియనివి ఇవి. అంత పట్నంలో వచ్చేసి ఆర్టిఫిషియల్ కి అలవాటు పడ్డారు కాబట్టి ఎలక్ట్రికల్ కి ఆర్టిఫిషియల్ అన్ని ఆర్టిఫిషియల్వే కావాలి. సో న్యాచురల్స్ ని ఇష్టపడతలేరు కాబట్టి మీకు తెలీదు. తెలుసుకోండి, చూడండి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎంత చక్కగా ఉంటుంది. మీరు కూడా ఆడండి. మీకు రాకపోయినా ఆడుతుంటే చాలా అంటే చాలా వినసొంపుగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగే వేరే ఉంటుంది. ఆ ఆనందం ముఖంలో అయితే పొంగిపోతుంది. అంత చక్కగా ఉంటుంది. ఈ పాట అసలు ఎంత చక్కగా బేస్ చేసిరంటే ఆ లిరిక్స్ అన్ని కూడా ఎంత స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు భాషను యూజ్ చేసి గొల్లల ఇంటికాడ గొర్రెల జున్ను పాలతోని తాగే వాళ్ళప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా తాగుతున్నారా? మేక గొర్రెలు అంటేనే తెలియదు. గోట్ అంటే ఆహా ఓ అవ్వా అని చెప్పేసి అంటున్నారు. మేకలు గొర్రెల పాలతో జున్ను చేసిన పాలు ఇంకా మజ్జిగను చేసుకొని ఆ పల్లెల్లో ఇంత కొంచెం మాడికాయ పచ్చడి వేసుకొని అన్నం తినేవాళ్ళు గొల్లొళ్ళంతా, కురుముళ్ళంతా. సో అట్లుండే వాళ్ళు. ఈ రోజులలో అసలు ఆ జున్ను అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, పాలు అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. మిల్క్ అంటే అర్థం అవుతుంది కానీ పాలు అంటే అర్థం అవ్వదు చాలా వరకు. సో అంతా వేస్ట్ గా ఉన్నారు. అప్డేటెడ్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు, కానీ అది అప్డేటెడ్ కాదు. ఉన్నవి అంత నాగరికతనంట వెనుకకు మూవ్ ఆన్ చేసుకుంటూ వాళ్ళు ఏదో ఆర్టిఫిషియల్ కి మొత్తము కలియుగానికి పాలు పడుతూ అట్లా అలవాటు పడుతూ ఏదో దుర్వినియోగాలకి అలవాటు పడుతూ ఇవన్నిటిని చీప్ గా తీసేస్తుంటారు. సో ఇంతకు మించినవి ఏమి లేవు. ఇంకొకటి, ఆ రోజులలో బావ మర్దల్లో ఇద్దరు మధ్య ఉన్న ప్రేమే గాని ఆప్యాయత గాని ఒక సొంత అన్న చెల్లెలు ఎలా ఉంటారో అలా పేరుకి బావ మర్దలు. కానీ వాళ్ళు సిగ్గుపడడం, వాళ్ళతో ఉన్న క్లోజ్నెస్, వాళ్ళు పెంచుకునేవే కానీ ఎంత చక్కగా ఉండే వాళ్ళు. బావ మర్దల కోసం చేసే త్యాగాలే గాని ఒక నీళ్ళ బుంగ భుజం పైన పెట్టుకొని వస్తుంటే బావ చూడలేక ఆ బుంగను చేతిలో పట్టుకొని వచ్చేవాళ్ళు. అట్లా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజులలో బావ మర్దలంటే భావన. అసలు బావ అనే పేరే రోజు రోజుకి ముగిరిపోతుంది. ఎవడో బయట కనిపించినోడు బావ అయిపోతున్నాడు. మన సొంత అత్త కొడుకు, అత్త కూతురు లాంటిది వాళ్ళని మాత్రం వదిలేసుకుంటున్నారు. అట్లా అయిపోతున్నాయి, బంధాలంతా తెగిపోతున్నాయి తప్ప దగ్గర కావట్లేదు. అసలు ఈ సాంగ్ లో నాగదుర్గ ఎంత చక్కగా యాక్టింగ్ చేసిందంటే చాలా చక్కగా నటించింది. ఆమె ఎక్కడ ఏ సాంగ్ తీసినా ఫేమ్ కాన్ సాంగ్ లేదు. సో ఫోక్ ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు లేదు. నాగదుర్గ అనగానే నాగదుర్గానా అని చెప్పేసి చిన్న చిన్న పిల్లల కాడ నుండి తాత, అవ్వ, అమ్మమ్మ అందరూ చూసేలా ఉంటది. సో అంత చక్కగా నటిస్తుంది, అంత నీలమైపోతుంది. ఆ పాటలే కానీ సాంగ్సే కానీ ఆమెకు అర్థమవుతుందా కాదా మనకు తెలియని ముచ్చట. సో ఎంత చక్కగా నటిస్తుందంటే తను అలంకరించుకునే ఆభరణాలే కానీ, తను డ్రెస్సింగ్ సెన్సే కానీ, తను హెయిర్ స్టైలే కానీ ఆ పాటకు తగ్గట్టుగా అసలు ఎంత చక్కగా ఆకట్టుకునేలా ఉంటుందో. ఆ పల్లెలలో అసలు ఆ లొకేషన్స్ ఎక్కడి నుండి తీసుకొస్తారో ఆ రోజు అంతా ఈ రోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ అంత బాగా యాక్టింగ్ చేస్తుంది. ప్రతి ఒక్కరిని సింపుల్ స్టెప్పులతో తను వేసే ఒక అడుగులలో అడుగులు అన్నట్టు అంత చక్కగా ఆకట్టుకునేలా వేస్తుంది. ఆ స్టెప్స్ కూడా మనం చూడగానే నెక్స్ట్ మినేసే చేసేలా అంత చక్కగా చేస్తుంది. తనతో ఉన్న వాళ్ళు కూడా తన అక్క చెల్లెలాగానే అయిపోయి అంత మంచిగా నీలమైపోయి ఒక కోఆర్డినేషన్ తో ఆ సాంగ్ తీయడం కానీ ఇంకా మనసులో ఉన్న మాట బయట పెట్టి నన్ను అర్థం చేసుకొని మనవాడుకో బావ అని చెప్పేసి ఆ సాంగ్ లో చెప్పడం అయితే జరుగుతుంది. లాస్ట్ కి
బావ అప్పట్లో నా మరదల కోసం అని చెప్పేసి చెమ్కీల రైకలు అని చెప్పేసి ఇంకా ఏ డ్రెస్ నచ్చితే ఆ డ్రెస్సే గానీ, ఏ పండు నచ్చితే ఆ పండే కానీ ఏమైనా తీసుకురావడం, ఇయ్యడం మరదలకి. అట్లా చాలా చాలా అంటే చాలా త్యాగాలు చేసేవాళ్ళు బావలు. సో అసలు గొర్రెలెక్కడ పోయినాయో, గొంగళ్ళెక్కడ పోయినాయో, మట్టి ఈ రోజులలో మట్టి కుండలు ఎవరైనా చేస్తున్నారా? ఆ కుండలు చేసిన తర్వాత తీసుకోవడానికే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటది మనకు. ఈ కుండలేంటి అని చెప్పేసి అంత స్వచ్ఛమైన న్యాచురల్‌గా అంత మంచి ఫుడ్ అందులో కుక్ చేసుకొని తినేవాళ్ళు ఆ రోజులలో. జొన్న గట్క అని చెప్పేసి, సంకటి అని చెప్పేసి, రొట్టెలు అని చెప్పేసి అంత హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు. ఈ రోజులలో నూడిల్స్, బిర్యానీ, చికెన్ మంచూరియా ఇలాంటివి తింటాం తప్ప మనం ఆ గట్క ఏంది, పెరుగు ఏంది, పెరుగుని కూడా అవాయిడ్ చేసేవాళ్ళున్నారు ఈ రోజులలో. సో అంత నీచంగా జారిపోతుంది. సో ఈ జనరేషన్‌ని బేస్ చేసుకొని ఆ జనరేషన్‌వి అన్నీ మన కళ్ళ ముందు మనకు ఆకట్టుకునేలా చూపించుకొని, సో మన నాగరికతను మనం వదిలేసుకోకుండా అంత మనది మనం ఎందుకు వదిలేసుకోవాలి? ఎప్పటికున్నా మనం అవన్నీ తిని తీరాల్సిందే అన్నట్టుగా ఆ గొల్లోళ్ళ ఇంటికాడ కాపోళ్ళ ఇంటికాడ అని చెప్పేసి ఆ సాంగ్ అయితే రావడం జరిగింది. పార్ట్ 2 అయితే రిలీజ్ అయింది. కంపల్సరీ చూడండి. మీరు గనక చూడకపోతే చాలా మిస్ అయితారు. మీ ఆనందం అంతా కోల్పోతున్నట్టే. సో పక్కా చూడండి. మీకు ఇంకా ఎలాంటి సాంగ్స్ కావాలో మమ్మల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వివరాలు మీ ముందుకు తీసుకొచ్చి కొత్త కొత్త ఫోక్ సాంగ్స్‌తో మీ ముందుకొస్తాము. టైమ్ 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.